ఇక్కడ ఎలక్షన్ ఎట్లుంది? ఎలక్షన్ ఎట్లా దేనికి ఉంది మొత్తం వరావరి ఉంది. ఏదైనా కాంగ్రెస్ పిచ్చింగ్. నిన్న ర్యాలీ ఎట్లా జరిగింది? ర్యాలీ మామూలుగా జరగలేదు, మత్తి పోయింది ఒక్కొక్కరికి, జమ్మ తిరిగిపోయింది. రమేష్ గారు మజాక అక్కడ, రమేష్ గారు మన ఎమ్మెల్యే గారు అసలు మామూలుగా అసలు పనులు కూడా బాగా చేస్తున్నారండి. దాని విషయంలో మున్సిపాలిటీ ఏర్పడుతుంది కదా, నాకు ఫస్ట్ టైం మున్సిపాలిటీ ఏర్పడుతుంది కదా, అది మీరు ఏమనుకుంటున్నారు అసలు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వరకు రమేష్ గారిది, మా ఎమ్మెల్యే గారిది వాటిలో మట్టుగా మనం వాళ్ళని చెప్పే కొట్టేసిన వాళ్ళు లేరు. బాగుంటుంది. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు ఇక్కడ? కాంగ్రెస్ వద్దండి, పక్కా కాంగ్రెసే. 22 వార్డులు, 22 వార్డులు రాపోయినా 15 వార్డులు దాటిపోద్ది. 15 వార్డులు అది ఎక్కువ వస్తుంది. మన గొప్ప అని చెప్పుకోకూడదు కదా, మనదే వద్దని. అది మన ప్రభుత్వం మంది వద్దని మనం చెప్పుకోకూడదు. ఎప్పుడైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు లేరని మనం దూషించకూడదు, ఈ నుంచి చెప్పకూడదు కదా. అది దాన్ని బట్టి ఇప్పుడు వరకు అయితే అలా కరెంటు అయితే ఫ్రీయే, బస్సు అవి ఆడవాళ్ళు ఇటు వెళ్ళినా వాళ్ళకి ఫ్రీయే అని. ఇల్లు మట్టుగా మా ఊళ్ళో మా దొంతుకుంటలో మట్టుగా వచ్చినాయండి. మళ్ళీ రౌండ్లో అందరికీ ఈసారి వదులుతానన్నారు. పక్కా కాంగ్రెసే, దానికి మట్టుగా అసలు దంకా లేదు.